హిందూ మతంలో ఆదివారం గ్రహాల రాజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం సూర్య భగవానుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి అనంతరం సూర్య భగవానుడికి వీధిగా నీటితో అర్ఘ్య సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం పొందుతారు, పుణ్య ఫలితాలను పొందుతారు. అంతేకాదు సూర్యుడి అనుగ్రహంతో సమాజంలో గౌరవం, సంపదలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని పూజించడానికి రాగి అత్యుత్తమమని, కనుక రాగి పాత్రను ఉపయోగించాలని చెప్తుంటారు. రాగి పాత్రను తీసుకొని అందులో నీటిని పోసి చందనం, కుంకుమ, అక్షంతలు వేసి ఎరుపు రంగు పూలు సమర్పించాలి. దీపం రాగి పాత్రను ఒక ప్లేట్లో ఉంచాలి. రాగి పాత్రలో నీరుని ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానునికి సమర్పించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్య సమర్పణం చేస్తున్నప్పుడు 2 చేతులను పైకి ఎత్తి సూర్యుని బింబాన్ని దర్శిస్తూ ఈ 12 మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వలన మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అర్ఘ్యం సమర్పిస్తూ జపించాల్సిన 12 మంత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరిచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఆదివారం రోజున మాత్రమే కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి నీటితో అర్ఘ్యం సమర్పించడం వలన సూర్య భగవానుని అనుగ్రహం పొందొచ్చని నమ్ముతారు. ప్రతిరోజు సాధ్యం కాకపోతే ప్రతి ఆదివారం అర్ఘ్యం సమర్పించాలి. ఈ 12 మంత్రాలను జపించాలి. దీంతో ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కనుక మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు.